స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి నక్షత్ర దేవత నరసింహస్వామి. స్వాతి నక్షత్రం అధిపతి గ్రహం రాహువు, అధిదేవత వాయుదేవుడు. స్వాతి నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినప్పటికీ నక్షత్ర దోషం లేదు, నక్షత్ర శాంతి అవసరం లేదు. స్వాతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 18 సంవత్సరాల పరిపూర్ణమైన రాహు మహాదశ ఉంటుంది. స్వాతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి 13 సంవత్సరాల 6 నెలల రాహు మహాదశ ఉంటుంది. స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి 9 సంవత్సరాల రాహు మహాదశ ఉంటుంది. స్వాతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాల 6 నెలల రాహు మహాదశ ఉంటుంది. స్వాతి నక్షత్రం 1వ పాదం. స్వాతి నక్షత్రం 1వ పాదాన్ని ఉత్పన్నాంశ అని పిలుస్తారు. ఈ పాదంలో జన్మించిన వారు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు, పరిస్థితులను బట్టి ప్రవర్తించేవారు, నేర్పుగా మాట్లాడతారు, అందంగా కనిపిస్తారు, తెలివిగలవారు, జ్ఞానం కలవారు, చక్కగా ప్రవర్తిస్తారు. దీనిలో జన్మించిన వారికి సర్వజ్ఞత, ధీరత్వం, ధాతృత్వం, కీర్తి ఉంటాయి. మాటల గారడి అధికంగా చేస్తారు. తమకే అన్నీ తెలిసినట్లుగా మాట్లాడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. మంత్రి పదవులు నిర్వహించేవారు, ఇతరులకు సలహాలు చెప్పేవారిగా ఉంటారు. వీరిలో కొందరు కళాకారులై ధన సంపాదన పరులవుతారు. సూక్ష్మ దృష్టి, పరిశీలన చేత వీరిలో కొందరు శాస్త్ర విమర్శకులు కాగలరు. స్వాతి నక్షత్రం 2వ పాదం. స్వాతి నక్షత్రం 2వ పాదాన్ని ధనాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు కృతజ్ఞత గుణము, కార్యనైపుణ్యము, ధనము కలిగి ఉంటారు. కొందరిలో దుర్నీతి చూడగలం. మంచి చెడు విచక్షణ లేకుండా ప్రవర్తించేవారై ఉంటారు. ఇతరుల చేత చెడుగా గుర్తించబడే వ్యక్తిత్వం గలవారై ఉంటారు. నీచపు పనులు, లోభత్వం, మూఢత్వం వంటి అవగుణాలున్నప్పటికీ వీరు గొప్ప కృతజ్ఞతాపరులు. రహస్యమైన కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఏదో ఒక విచారం వీరిని వేధిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో కొంతకాలం గడుపుతారు. స్వాతి నక్షత్రం 3వ పాదం. స్వాతి నక్షత్రం 3వ పాదాన్ని ఉగ్రాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి కోప స్వభావం, మూర్ఖత్వం ఉంటాయి. శత్రుపీడ అధికంగా ఉంటుంది. అనేక మంది శత్రువులు ఉంటారు. తెలివి లేనివారు, కోపిష్ఠులు, ధనాన్ని వృధాగా వ్యయం చేసేవారు అవుతారు. వీరు గొప్ప ఖర్చుదారులు. కుటిలత్వం, పాపం వీరిలో అతి సామాన్యంగా ఉంటాయి. ధనమదం వల్ల దౌర్జన్యాలకు పాల్పడి శిక్షార్హమైన నేరాలు చేసి నేరంలోంచి విముక్తి పొందడానికి మళ్ళీ ధన వ్యయాన్ని చేస్తూ ఉంటారు. స్వాతి నక్షత్రం 4వ పాదం. స్వాతి నక్షత్రం 4వ పాదాన్ని ఉత్కృష్టాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు ధనధాన్య సంపదలు, విద్యా వినయాలు కలిగి ఉంటారు. అందరికీ ఇష్టలు, అందరి చేత ఇష్టపడేవారు, విపరీతమైన సున్నిత స్వభావం గలవారు, దైవభక్తి గలవారు, కీర్తి గలవారు, సంపద గలవారు, విద్యావంతులై ఉంటారు. గురుభక్తి గలవారు, ధన వాహన సౌఖ్యం గలవారిగా ఉంటారు. ఈ జాతకులకు అహంభావం కూడా ఎక్కువే. బంధువర్గం అంటే ప్రీతి అధికం. వైభవోపేతమైన జీవితాన్ని గడుపుతారు. సంఘానికి మేలు చేసే కార్యక్రమాలు కూడా చేపడతారు. స్వాతి నక్షత్ర జాతకుల యొక్క మరికొన్ని విశేషాలు. ఈ జాతకులు మేనమామ వర్గం వారితో సఖ్యతగా ఉంటారు. వీరికి భార్య రీత్యా అదృష్టం కలిగే సూచనలు ఉంటాయి. స్వాతి నక్షత్ర జాతకుల యొక్క భార్య అదృష్టవంతురాలు, సంపన్నురాలు అవుతుంది. ఈ నక్షత్ర జాతకులకు విహారాలంటే మక్కువ అధికం. వనాలు, పర్వతాలంటే మోజు. వాటిని సందర్శించే అభిలాష మెండుగా ఉంటుంది. ప్రచారం వస్తుందంటే చాలు ఎలాంటి దానాలు చేయడానికైనా వీరు సిద్ధంగా ఉంటారు. ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ స్వతంత్ర జీవనం చేతనే లేదా కళ చేతనే జీవిత అభివృద్ధి ఉంటుంది. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు బుద్ధిమంతులతో సహవాసాన్ని అభిలషిస్తారు. కానీ వీరితో చేరడానికి, వీరిని నమ్మడానికి ఎవరూ సాహసించరు. లోగుట్టు రాబట్టే వీరి గుణము మరియు స్వభావమే అందుకు కారణం. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సత్యవాక్ పరిపాలకులు, శూరులు, క్రయ విక్రయాల్లో నేర్పరులు, కామం కలవారు, ధర్మకార్యాలు చేసేవారు, ధనవంతులు, విద్యావంతులు, దయగలవారు, చక్కగా మాట్లాడేవారు, ఆశ్రితులను ఆదుకునేవారు కాగలరు. ఈ నక్షత్ర జాతకులు నడక నెమ్మదిగా ఉంటుంది. దేహం లావుగా ఉండే అవకాశం అధికం. చేసే పనులలో ఆర్భాటం అధికంగా ఉంటుంది. సాధారణంగా వీరు గొప్ప భోజన ప్రియులై ఉంటారు. ఆహార పదార్థాలలో పాలు, నెయ్యి అధికంగా తీసుకుంటారు. స్వాతి నక్షత్రంలో పుట్టిన పురుషులు ధర్మాత్ములు, సత్యం పలుకువారు,
వ్యాపారం నందు నేర్పు గలవారు, విద్యావంతులు, శూరులు, ధైర్యం కలవారు అవుతారు. స్వాతి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు కీర్తి ప్రతిష్టలు కలవారు, సత్యము పలుకువారు, మంచి సంతానం గలవారు, శత్రువులను జయించువారు, నేర్పు గలవారు అగును. స్వాతి నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు: విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త. మధ్యమ నక్షత్రాలు: ఆరుద్ర, స్వాతి, శతభిష. స్వాతి నక్షత్రానికి ప్రతికూలమైన నక్షత్రాలు: పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్విని, మఖ, మూల. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు: కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలు.